సునాద స్వరము మే 3. దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడ్డకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. మరి మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి బాలాకు బిలాము ప్రవక్తని పిలిపించి ఇశ్రాయేలు ప్రజల్ని శపించమని కోరాడు. అప్పుడు బిలాం ప్రవక్త చెప్తున్న మాటలు: దేవుడు అబద్ధమాటకు మానవుడు కాడు, ఆయన పశ్చాత్తాపడ్డకు నరపుత్రుడు కాడు, ఆయన మాట ఇచ్చి ఆయన చేయకుండడు, ఆయన తప్పక స్థాపిస్తాడని బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానం నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. మరి అబ్రహాము యొక్క ఆశీర్వాదము ఇస్సాకు, యాకోబుకి, మరి ఇశ్రాయేల్ అందరికీ కూడా ఆశీర్వాదం ఉంది. అందుకే ఇశ్రాయేల్ ప్రజల్ని ఎవరు కూడా శపించాలని ప్రయత్నం చేసినా దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చాడు. అందుకే రాయబడి ఉంది, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను అంటున్నాడు. మరి దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు ఎవరు వ్యతిరేకంగా వచ్చినా, ఎవరు శపించాలని ప్రయత్నం చేసినా, నష్టము కష్టము కలగజేయాలనుకున్నప్పటికీ కూడా దేవుడు మాట ఇచ్చిన దేవుడు కాబట్టి ఎవరు కూడా ఆ మాటను మార్చలేరు. ఎందుకంటే ఆయన అబద్ధ మాటకు నరుడు కాడని చెప్పి మనకు ఆయన ధైర్యమును విశ్వాసాన్ని కలగచేస్తున్నాడు. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు చదివినప్పుడు అబద్ధమాడ జాలని 2 సంగతులను బట్టి మనకు ధైర్యం ఉంది. ఎందుకంటే దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు 2 విషయాలు చెప్పాడు. వాగ్దానమును ప్రమాణం చేశాడు. అందుకే దేవుడిచ్చిన మాటను ఆయన తప్పక నెరవేర్చే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, యేసుక్రీస్తు ద్వారా మనందరం కూడా అబ్రహాము సంతానముగా ఉన్నాం. మరి ఆయన సిలువలో ప్రతి శాపాన్ని తీసుకొని మనకు ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు. అది ఎవరు కూడా మార్చలేరు. ఆకాశం భూమి గతించినా కూడా దేవుడిచ్చిన మాట ఆయన తప్పక నెరవేరుస్తాడు. ఆయన మాట గతించదు. కాబట్టి విశ్వాసంతో ఆయన ఇచ్చిన ప్రతి మాటను ఆయన స్థాపిస్తాడని ఆయన వైపు చూస్తూ నిరీక్షణతో ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మీరు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు, అబద్ధమాడని దేవుడవని బయలుపరిచినందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి దేవా. వారికి ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చి తండ్రి, ప్రతి శాపమును ఆశీర్వాదంగా మార్చమని యేసు నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.